ఎన్నో ఏళ్ల పాటు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది గెలుచుకుంది. ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నప్పటికీ కూడా ఆర్సీబీ మినీ వేలానికి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో రాణించని ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఆర్సీబీ వదిలేసే ప్లేయర్స్ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు మయాంక్ అగర్వాల్. ఐపీఎల్ 2025 సీజన్లో దేవదత్ పడిక్కల్ గాయపడడంతో ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకుంది. పడిక్కల్ గాయపడడానికి ముందు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో 247 పరుగులు చేశాడు. దీనిలో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ స్థానంలో బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ కేవలం 4 మ్యాచ్ల్లో 94 పరుగులు చేశాడు. గాయం నుంచి కోలుకునే ఐపీఎల్ 2026 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఆడడం గ్యారంటీ. ఈ క్రమంలో మయాంక్ ను ఆర్సీబీ వేలంలోకి విడుదల చేయవచ్చు. అలాగే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగడిని గత సీజన్ వేలంలో కోటికి దక్కించుకుంది. అతన్ని కేవలం 2 మ్యాచ్ల్లోనే ఆడించింది. హ్యాజల్వుడ్ గాయపడడంతోనే ఎంగడికి ఆ 2 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ల్లో ఎంగడి 10.12 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సఫారీ పేసర్ను వేలానికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఆర్సీబీ 8.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్ల్లో 16 సగటుతో 112 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పేలవహం కారణంగా అతన్ని సీజన్ మధ్యలోనే తుది జట్టు నుంచి తప్పించారు. అయితే టిమ్ డేవిడ్ గాయపడడంతో నాకౌట్ మ్యాచ్ల్లో ఆడాడు. దీంతో మినీ వేలంలో వేరొక ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. ఇక మెగా వేలంలో జమ్మూ కాశ్మీర్ పేసర్ రసిక్ సలాందార్ను ఆర్సీబీ 6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే అతన్ని ఆడించింది. జోష్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ వంటి పేసర్లు ఉండడంతో ఈ యువ ఆటగాడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. అతనికి అధిక జీతం, తక్కువ ప్రయోజనం దృష్ట్యా ఐపీఎల్ 2026 వేలంలో పర్స్ వాల్యూను పెంచుకునేందుకు అతన్ని వేలంలోకి వదిలేయవచ్చు. ఇప్పటి వరకు రసిక్ సలాందార్ 13 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 40.90 సగటుతో 10.62 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు.